హలో వెల్కమ్ టు మై ఛానల్ షానో నాన్న V3. మేమైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము అంత ఫ్యామిలీతో. ఇంకా చాలా రోజులైంది దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో మొత్తానికి అయితే వచ్చేసాము. మెట్ల దారి గుండా అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము. ఇంకా మొత్తం దర్శనం అయితే చేసేసుకొని కింద ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంకా ఎండలు అంటే చాలా విపరీతంగా ఉంది, ఇంకా చెప్పనక్కర్లేదు. మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మా బావ వచ్చేసినాడు, ఇంకా చెప్పులు అయితే కింద పెట్టేసి ఇంకా స్టార్ట్ అవుతున్నారు అనమాట. మా పాప అయితే ఇంకా మెట్లు చూడంగానే ఫుల్ ఎగ్జైట్మెంట్, తనకి ఎక్కడ లేనంత సంతోషం వచ్చేస్తుంది మెట్లు చూడంగానే. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఫస్ట్ ముఖద్వారం వస్తుంది. ఇదేనండి ముఖద్వారం. ఇక్కడ నుంచి ఇంకా మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మెయిన్గా అన్ని స్టెప్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్లో ఇది చిన్న మినీ స్టాల్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే ఎండ విపరీతంగా ఉంది. ఇది ఇంకా మేము వెళ్ళింది కూడా మార్నింగ్లోనే ఇలా ఉంది. వచ్చేసింది మా చెల్లి సోగులక్క. చుట్టుపక్కల మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే వ్యూ చాలా బాగుంది. బట్ ఎండ కూడా అంతే ఇదిగా ఉంది, చెప్పనక్కర్లేదు ఎండ గురించి. మొత్తం చెమట అయిపోయినాడు మా బావ. ఇంకొక దగ్గర అయితే కాసేపు అలా రిలాక్స్ అయ్యాడు. మా తమ్ముడు ఇంకా మా పాపని ఎత్తుకొని అయితే పైకి వెళ్తూనే ఉన్నాడు. అమ్మ కాసేపు, మా బావ కాసేపు, చెల్లి కాసేపు, ఇంకా నేనైతే వెళ్తూనే ఉన్నాను. దమ్ము వచ్చేసింది అనమాట. కాసేపు అందరం ఒక దగ్గర ఆగేసి కొంచెం వాటర్ తాగేసి మొత్తానికైతే ఒక దగ్గరికి వచ్చి మొత్తానికైతే ఇంకా లోపలికైతే వచ్చేసాము. అలాగే నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇంకా మా పాప అయితే నడుస్తా అనేసి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. మేము యాదగిరిగుట్టకు వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు నడుస్తున్నాం, కిందికి వెళ్ళి మెట్లు ఎక్కినాము. ఇక చూడాలి ఎంత ఇట్లా అయిపోయింది, చెమట నా ముక్కులో బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, మా పాప అంత ఎంజాయ్ చేస్తూ నడుస్తుంది అనమాట. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇంకా మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అసలు మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. పిల్లలు చిన్న అడుగులు వేస్తూ నడుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఈ ఎండలో మాత్రం అబ్బాబ్బా చాలా భయం వేస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చేసినాం కానీ ఎట్లా ఉంటుందేమో అని మళ్ళీ భయం వేస్తుంది. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మీరు చూసుకోవచ్చు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. లోపల ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. అంత చుట్టుపక్కల చూసుకున్న జన భక్తులతో అయితే ఫుల్ రద్దీ అయితే ఉంది. అలాగే చుట్టుపక్కల కూడా మీరు చూసుకోవచ్చు. టెంపుల్ చిన్నది కానీ భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అట్లాగే కాసేపు ఆడ కూర్చోలేక అలాగే నిల్చున్నాము. కాస్త ముందుకెళ్ళి ఇక్కడ అన్ని చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం వాటర్ బాటిల్స్ అలా తీసేసుకున్నాము. మా పాప కొంచెం నాటి కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎండకి వెళ్తుందేమో అన్న భయంకి ఎత్తేసుకున్నాము. ఇక్కడ నుంచి కొంచెం వాటర్ గిట్లా తాగేసి మళ్ళీ వాటర్ బాటిల్స్ అలా తీసేసుకొని పైకి అయితే వెళ్ళాము. మొత్తానికైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఆఫ్టర్ దర్శనం కిందికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. మా పాప ఇది అన్నిటికీ ఒక్కొక్క వాటికి అట్రాక్ట్ అవుతుందన్నమాట. అవి ఇవి చూస్తూ ఇది కావాలి అది కావాలని కాస్త అయితే మారం చేసింది. టాయ్స్ అర్థమవుతుంది కాబట్టి ఇక ఫైనలీ తనకి ఏదైతే నచ్చిందో అదైతే ఇప్పించేసాము. ఇక ఫుల్ హ్యాపీ మూడ్లో అయితే వచ్చేసింది. బయటికి తీసుకున్నాను అన్న ఫుల్ సంతోషం అనమాట. ఇక దాన్ని పట్టుకొని ఒకటే ఆడుకుంటూ ఆ టైం అయితే తెలియలేదు. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. ఈ నుంచి ఇంకా మేము కథ చెప్పించుకుందాం అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయ్యాము. అమ్మో ఇంకా తట్టుకోలేనంత వేడి. ఎట్లయితే ఎక్కామో స్టెప్స్ అట్లా ఇంకా దిగడానికి అయితే స్టార్ట్ చేసాము. ఎండ బీభత్సం. ఒక్కొక్క మెట్టు దిగాలంటే అంత వేడి తాకిడి కాళ్ళు అయితే ఇట్లా కాలిపోయినాయి అనమాట. ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే పిల్లలు ఉంటే బీ కేర్ఫుల్. ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అదురుతుంది కాళ్ళు. ఇప్పుడు మేము లగెత్తుతున్నాం. ఒక నిమిషం నన్ను గుంజకురా. ఇగో
వీడమన్నా ఈడ నన్ను గుంజుతాంది ఆగో స్టక్ అయిపోయాను. వేడికైతే కాలు బొబ్బులు అయిపోయినాయి. ఇంకా మేము ఒక్కొక్క మెట్టు వదిలేసుకొని దిగేసినాము. అయినా స్టిల్ ఇంకా కథ చెప్పేసుకుందాం అనుకున్నాము. ఆ కథ టైంకి అయితే చేరుకోలేకపోయాము. మొత్తానికి ఒక దగ్గర అయితే కూర్చున్నాం, అలా రిలాక్స్ అయ్యాము. మా పాప ఇంకా కొంచెం అలా దేవుడికి భజన చేసుకుంటూ మొక్కుకుంటూ ఉంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి ఈ ఎండల నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్, స్టే సేఫ్. బాయ్.